హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జోష్ అండ్ మామీ వ్లాగ్స్. ఈ వీడియోలో ఐస్ క్రీమ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఐస్ క్రీమ్ మిక్స్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను, 100 గ్రామ్స్ ప్యాక్. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్, 1/2 లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేశాక ఇందులోకి ఐస్ క్రీమ్ మిక్స్ యాడ్ చేసుకోవాలి. సో స్టవ్ సిమ్లో పెట్టుకొని మిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా మనము సిమ్లో పెట్టుకుని స్టిర్ చేస్తూ ఉండాలి. ఈ కంటెంట్ని మనం మళ్ళీ షుగర్ ఎక్స్ట్రాగా యాడ్ చేయనవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఐస్ క్రీమ్ మిక్స్లో షుగర్ ఇంక్లూడ్ చేసి ఉంటారు. ఇన్కేస్ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ షుగర్ ఏం యాడ్ చేయట్లేదు. సో ఇది మనకు ఈ కంటెంట్ మిక్స్ చేసిన తర్వాత బాయిలింగ్ స్టేట్కి రావాలి. సో ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనకు థిక్నెస్ కూడా ఇలా ఫామ్ అవుతుంది. సో కంటిన్యూగా స్టిర్ చేస్తూనే ఉండాలి బాయిలింగ్ స్టేట్కి వచ్చేంత వరకు. సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్లో కంప్లీట్గా కూల్ అవ్వాలి. సో కూల్ అయ్యేప్పుడు కూడా మనం మిక్స్ చేస్తూ ఉండాలి ఆ కంటెంట్ని. సో కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఒక లిడ్ ఉన్న బాక్స్ టైట్గా ఉన్నది ఒకటి తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. సో ఇది మనం ఇప్పుడు డీప్ ఫ్రీజర్లో 4 to 5 hours పెట్టుకోవాలి. 5 hours పెట్టుకుంటే సరిపోతుంది, కంప్లీట్గా మనకు ఐస్ క్రీమ్ ఫామ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడైతే ఇది డీప్ ఫ్రీజర్లో -23 degreesలో పెడుతున్నాను. 4 hours పెట్టాను నేనైతే. 4 hoursకి మనకు కంప్లీట్గా ఐస్ క్రీమ్ ఫామ్ అయిపోయింది. సో ఇలా చూడండి, టెక్స్చర్ మొత్తం ఇలా వచ్చేసింది మనకు. వెనీలా ఫ్లేవర్ యూస్ చేశాను కాబట్టి లైట్గా క్రీమ్ కలర్లోకి టర్న్ అవుట్ అయింది ఐస్ క్రీమ్. సో కొద్దిగా చాక్లెట్ గ్రేట్ చేసి పైన గార్నిష్ చేశాను ఇలాగా. మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే మిల్క్ కంటెంట్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి బయట పర్చేస్ చేసే ఐస్ క్రీమ్ కంటే కూడా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్డ్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి జోష్ అండ్ మామీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.